మాట్లాడకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇది నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మన కనీస ధర్మం ద్వేషం ఇవ్వైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంతకుమించి తప్ప అంటే ఆయన్ని కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్లో అని ఉంటారు, కానీ ఒకసారి నాకు పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో. అది మేము ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకుంటాం. దట్స్ నాట్ ఎట్ ఆల్ విషయం. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సరే? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోర్న్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అలా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాలి వల్ల అయింది అనుకుంటున్నాను. అంతకుమించి నిజంగా చెప్పాలంటే నేను అడిగారు మన ఛానల్లో కూడా, మన కొంతమంది జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు, ఏదైనా కాన్స్పిరసీ ఉంటుంది అంటే. ఏముంటుంది కాన్స్పిరసీ? ఏదో ఒకళ్ళు కూర్చోటి మాట్లాడి కాకపోతే దేనికి తప్పని అంటుకుంటుందంటే, మన దేశంలో బతకడం మన హక్కు కదా. మన హక్కుని ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈరోజు ఆర్టికల్ 370 రద్దంటే, నువ్వు కూర్చోబెట్టి కాశ్మీరీ పండితులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అవన్నీ ఎటు తిరిగినాయి, ఎటు వచ్చినాయి? అలాంటి కొద్దిమంది మాట్లాడటం దేశానికి శ్రేయస్కరం కాదు. నాకేదో జరుగుద్దని కాదు, నాకేం జరుగుద్ది? నాకు దాని గురించి అసలు ఇబ్బంది లేదు. ద్వేషం, ఒక విద్వేషాలకి ద్వేషాలకే ఒక ముగింపు పలకాలనే కదండి. విద్యార్థులు ఏం ద్వేషం ఉంటుంది, యువతలు ఏం ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఇందాక కలిసినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, ఒకళ్ళు నల్గొండ నుంచి, ఇంకొకళ్ళు ఇక్కడే మన గుంటూరు నుంచి. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, వ్యాపారాలు. నేను అది కూడా చెప్పాను. ఆంధ్రాకి వచ్చి ఎంతమంది 2014 నుంచి 24 దాకా, ఇప్పుడు నాకు తెలియదు కానీ నా కాంట్రాక్ట్స్ నేను చూడను, కానీ 14 నుంచి 24 దాకా ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్స్ ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నారు? అలాగే తెలంగాణలో ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ అక్కడ కాంట్రాక్టులు చేశారు? నేనేమంటున్నానంటే, ఇవన్నీ మీరు జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య ద్వేషం దేనికని? అవి తీసుకురాకుండా అంత ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అది సార్. నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెడితే వెళ్ళాను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకు అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, పుష్కర కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీ చిన్నగా అయిపోయేదేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం సార్, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఐ వాజ్ చీఫ్ గెస్ట్ దే. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్